ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఒక కుదిపేసిన అంశం ఇండిగో విమానాల రద్దు, ఇండిగో సంక్షోభం. అయితే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రామ్మోహన్ నాయుడు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు హఠాత్తుగా ఏంటి ఇండిగోకి వచ్చిన సంక్షోభం ఏంటి, దీనివల్ల భారీ నష్టం అయితే వచ్చింది అనేది అటు సంస్థకే వచ్చింది, అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్థాయిలో విమానాలు రద్దు అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అనేది. అలాగే ఇండిగో నిర్లక్ష్యంగా ఉందా, కనీసం సిబ్బందిని నియమించుకునే విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు దాదాపుగా వాళ్ళకి ఒక 900 మంది పైలట్లు అవసరం ఉన్నారట. DCGA కూడా దాని మీద సీరియస్ అయ్యింది అనేది. ఏం జరగబోతుంది, ఈ సంక్షోభమైన కారణం ఏంటి, నిజంగా ఈ సంక్షోభానికి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారికి సంబంధం ఏంటి, ఆయన నిజంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి విమానాల సంక్షోభాలు అనేవి జరుగుతూ ఉంటాయి, కాకపోతే ఇలాంటి సంక్షోభాలు అని కాదు, కానీ ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండిగో సంబంధించి వచ్చిన సంక్షోభం ఇమీడియట్ గా రద్దు, దీని వెనక ఏమన్నా కుట్ర కోణం చూడాలా, అసలు ఏం జరుగుతుంది, ఏంటిది వ్యవహారం? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది దీని మీదన ఆలోచించడం కంటే కూడా కేంద్రం మంత్రిత్వ శాఖ ఏదైతే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, పౌర విమానయాన శాఖ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే DGCA నిబంధన ఇవాళ కొత్తగా పెట్టలే, ఇది 2 ఏళ్ళు అయింది పెట్టి. 2024లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అది. అంటే ఎంత టైం ఇచ్చారో చూడండి. దాదాపు 2 సంవత్సరాల సమయం ఇచ్చారు ఇది చేసుకోవడానికి. 2 సంవత్సరాల సమయం ఇచ్చాక ఇప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షించడం, ఆ కంపెనీల వాళ్ళని పిలవడం, ఎంతవరకు చేసుకున్నారా మీరు అని అడగటం. ఒకవేళ వాళ్ళు ఏదన్నా సార్ అట్లా కాదండి మీరు 12 గంటలు అన్నారు అంటే, ఇప్పుడు ఇందులో లెక్క ఏంటి, 10 గంటల పాటు ఫ్లయింగ్ డ్యూటీ చెయ్యాలి ఒక పైలట్, అంతకు మించి చేయకూడదు, రెస్ట్ ఇచ్చేయాలి, మళ్ళీ వేరే వాళ్ళు ఉండాలి. లేదు ఏదన్నా లాంగ్ జర్నీ 12 గంటలు 14 గంటలు అనుకునేటట్టయితే ఆ తర్వాత ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలి. ఇవి ఇట్లాంటి నిబంధనలు అనమాట, DGCAకి సంబంధించినటువంటి నిబంధనలు. అది అమలు చేసేటటువంటి సందర్భంలో ప్రాబ్లం ఏమవుతున్నది వీళ్ళకి అంటే, అది అమలు చేయాలంటే ఇప్పుడున్న స్టాఫ్ కి అదనంగా 900 పైలట్లు కావాలి. ఎందుకని భారతదేశంలో 2,500 ఫ్లైట్లు నడుపుతుంది ఇండిగో. అందరికంటే హైయెస్ట్ ఫ్లైట్స్ నడుపుతుంది ఇండిగోనే. ఆ ఫ్లైట్స్ సంఖ్య అన్ని ఉండటం వలన ఈ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది కాబట్టి నడుస్తుంది. ఇది ఎందుకు జరిగింది అంటే, పైలట్లు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నిబంధనలు చూసుకోండి, అంతర్జాతీయ నిబంధనలు ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి DGCA నిబంధనలు ఉన్నాయి అక్కడ. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలు అయ్యేటటువంటి నిబంధనలు. అది మన దేశంలో కూడా అమలు చేయండి. ఇక్కడ అదేదో బడ్డీ కొట్టు చిల్లర కొట్టు నడిపినట్టు నడిపేస్తే ఎట్లాగా, ఎర్ర బస్సు ఎక్కించుకెళ్ళినట్టు వెళ్ళిపోతే. ఇప్పుడు మీరు RTCలో కూడా రూల్ ఉంటుంది, RTCలో డ్రైవర్ నైట్ పూట్ల పడుకోవాలి అక్కడ. ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తే 1.5 డే గ్యాప్ ఇస్తారు అక్కడ, 1 డే మినిమం 24 గంటలు గ్యాప్ ఇచ్చేస్తారు అక్కడ. ఎందుకంటే అన్రెస్ట్ తో డ్రైవర్ ఎప్పుడు జర్నీ చేయకూడదు. ఇప్పుడు మీకు గుర్తుంటది, మనం కారులో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా డ్రైవర్ని పక్కన పడుకోమంటాం, లేకపోతే మీరు డ్రైవింగ్ చేస్తారు. ఎందుకని, గ్యాప్ ఇవ్వకపోతే డ్రైవర్ తీసుకెళ్లి కారు కిందకి తీసుకుపోతాడు, ఏ లారీ కిందకు కొట్టుకుపోతాడు. రెస్ట్ అవసరం. అది డ్రైవింగ్ చేసేవాడికి మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. మైండ్ పీస్ఫుల్ గా ఉండాలంటే రెస్ట్ కరెక్ట్ గా ఉండాలి. రెస్ట్ కరెక్ట్ గా లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. అందుకని మస్ట్ గా ఇవ్వాలి. అది అమలు చేసే క్రమంలో ప్రాబ్లం ఎక్కడ ఎదురవుతున్నది అంటే, వీళ్ళు కావాలని ఇండిగో ఒక నాటకం ఆడింది. ఏంటది, ఆ నిబంధనలు మేము అమలు చెయ్యం అని పరోక్షంగా చెప్తుంది. ఇలా కాదు అనుకున్నప్పుడు ముందే అడగాలి, లేదా కోర్టుకు వెళ్ళొచ్చు కూడా. అది అలాంటిది ఏం చేయలేదు. ఎందుకని, రూల్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒప్పుకోరు అట్లా. ఇక్కడే కాదు కదా, ఇండిగో ప్రపంచ దేశాలకు కూడా తీసుకెళ్తుంది కదా, అక్కడ కూడా ఒప్పుకోరు అక్కడ. కాబట్టి అది అంతర్జాతీయంగా దెబ్బతింటది. అందుకని కోర్టులకు వెళ్ళాల అది. కానీ రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి మన మంత్రి గారిని వాడుకుంది అది. ఎట్లాగా, ఇప్పుడు ఈయన రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఉద్యోగమే అది కదా, కనీసం 3 నెలలకు ఒకసారి అన్ని ఆ విమానయాన సంస్థలు పిలిచి ఎందాక వచ్చిందా DGCA నిబంధనలు అని ఏమన్నా రివ్యూ చేశారా? అప్పుడు ఇదిగో ఎయిర్ ఇండియా వాడు ఇంత చెప్పాడు అయిపోయింది అన్నాడు, లేకపోతే స్పైస్ జెట్ వాడు ఇట్లా చెప్పాడు, ఇట్లాగేమన్నా చెప్పారా? లేదు కదా, బయటికి రాలేదు కదా, ఎప్పుడు పట్టించుకోలేదు అసలు దాన్ని. అయితే వాళ్ళతో కాంటాక్ట్ లేదా ఉంది ఈయనకి. దానికి సాక్ష్యం
ఇండిగో వాడు విజయవాడ నుండి సింగపూర్కి, విజయవాడ నుండి ఇతర ప్రాంతాలకి విమానాలు వేస్తానని చెప్పాడు రామ్మోహన్ నాయుడు గారితో కూర్చుని. విజయవాడ నుంచి లేదా ఆంధ్ర నుంచి విమానాలకు సంబంధించిన సమీక్షలో కూర్చున్నోళ్ళు ఆ టైంలో ఇది అడగలేదా, కనుక్కోలేదా? లేదా ఇది బిస్కట్ వేసి అది వదిలేశాడా? ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా పర్లేదని వదిలేశారు. మనకి పలుకుబడి ఉంది కదా, డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా అని ఆ వదిలేసిన పర్యవసానం ఇది, ఆ వదిలేసిన ధైర్యం ఇది. నిబంధనలు ఇక్కడ మంత్రి ఆపలేడు, డీజీసీఏ నిబంధనలు మంత్రి ఆపలేడు, కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. అది అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇండైరెక్ట్ గా నడిపించడం మంత్రుల వల్ల కాదు, అది చేతిలో ఉండదు వీళ్ళ చేతులు. అది అమల్లోకి వచ్చేటప్పటికి వీడు ఇక దాన్ని కవర్ చేయడానికి కాదు, ఓపెన్ కన్ఫరంటేషన్. ఇప్పుడు ఒక రకంగా కేంద్రంతో యుద్ధం చేస్తున్నది ఇండిగో. నేను అమలు చేయను, నువ్వేం పిక్కుంటావు పిక్కపో, లేదా నేను విమానాలు ఆపేస్తే నీకు ఈ సంక్షోభం వస్తుంది. అంటే ఏంటి ధైర్యం? అదే ఇక్కడ 74% విమానాలు కాదు, 74% విమానాలు ఆడితే మొనోపోలి వాడిది. ఇవాటికి వాళ్ళు ఆడిని ఆపేస్తే విమానయానం మొత్తం గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మాకు విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ పెట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడు పెట్టడం కాదు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. అసలు భారతదేశంలోనే 2వ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉన్న విమానాశ్రయం అది. 2వది బాంబే తర్వాత గన్నవరం. ఎప్పటి నుంచును ఏది ఫ్లైట్లన్నీ రాకముందు నుంచి నైట్ ల్యాండింగ్ ఉంది. అది బ్రిటిష్ వాడు కట్టించుకున్నది. అది బ్రిటిష్ వాడుకి ఆ పక్కనే మచిలీపట్నం కదా ఎయిర్పోర్ట్ కదా, అది మచిలీపట్నం పోర్ట్ ఉంది కదా, వాళ్ళు వచ్చిపోవడానికి గాను నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీతో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎప్పుడో కట్టించుకున్నారు వాళ్ళు బ్రిటిష్ వాడు. దాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలే మనం, వాడడం వదిలేసి. ఎందుకని ఇక్కడ రాజధాని కాదు కదా, బ్రిటిష్ వాడికి మచిలీపట్నం ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ బిజినెస్ అనమాట. అది దక్షిణాది. చెన్నై కంటే ఎక్కడి నుంచినే నడిచేది వాళ్ళ. ఎక్కడి నుంచినే మీకు చెన్నైకి కూడా అలా కాలువలు ఉన్నాయి కదా, మీకు బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా, మచిలీపట్నంలో పోర్ట్ లో సరుకు దించుకుని బకింగ్హామ్ కెనాల్ ద్వారా చెన్నైకి సరుకు పంపించేవాళ్ళు అప్పుడు. అలా ఉండేది అనమాట. అదంతా ఓవరాల్ బిజినెస్ హెడ్ క్వార్టర్ వాళ్ళకి ఇక్కడ. ఆ తర్వాత తుఫాన్ వచ్చి ఆ మూసుకుపోయి మచిలీపట్నం పోర్టు మూసుకుపోయాక ఆర్థిక పరిస్థితి దెబ్బతింది ఏరియా అంతా. లేకపోతే అంతకుముందు అట్లాగా ఉండేది. అట్లాంటి ఎయిర్పోర్ట్ లో ఎప్పుడూ లేదు. నేను అదే ఎయిర్పోర్ట్ లో కొన్ని వందల సార్లు వీళ్ళు ప్రధానమంత్రులు వచ్చినప్పుడు లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు స్పెషల్ ఫ్లైట్లు వచ్చినప్పుడు వెళ్ళని తప్పించి వీడప్పుడు అంతా దానికి ఒక సిబ్బంది ఉంటారు, ఖాళీగా ఉండటమే ఎయిర్పోర్ట్. నేను ఆ విమానాశ్రయంలో కవర్ చేసిన ఏంటంటే ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్. దాంట్లో గ్లైడర్లలో ఎక్కాను నేను, ట్రైనీ ఫ్లైట్లు ఎక్కాను నేను. అట్లా ట్రైనింగ్లు జరిగినాయి. నేను కనీసం 4-5 సార్లు అట్లా ఎక్కా. అసలు ఫ్లైట్ ఎప్పుడు ఎక్కానంటే దక్కన్ చార్జెస్ ఉండేది ఇదివరకు, దక్కన్ ఎయిర్వేస్ మొదట్లో. దానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు కాబట్టి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ బిగిన్ చేసి ఫ్లైట్ జనాలు ఎక్కితే 50% టికెట్లు ప్రభుత్వం కేంద్ర డబ్బులు ఇచ్చేది 6 నెలల పాటు. తర్వాత అది ఏడాది చేశారనుకోండి, ఆ రోజు ఫ్లైట్ అయితే వస్తుంది విజయవాడ టు హైదరాబాద్, నడుస్తూ ఉంటుంది. ఎక్కడ అలవాటు చేసుకునే సిస్టమ్ బిగిన్ చేశారు అప్పుడు. నేను కవర్ చేసే అప్పుడు టీవీలో ఉంటూ ఒకళ్ళు ఇద్దరు, ఒకళ్ళు లేదా ఇద్దరే ఫ్లైట్ ఎక్కేది, ఉండేవాళ్ళు కాదు జనాలు. 1, 2 ఎక్కితే గ్రేట్ అనమాట. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా బై రోడ్డు వచ్చేసేవాళ్ళు. తర్వాత నిదానంగా ఫ్లైట్లు ఎక్కడం బిగిన్ చేశారు వాళ్ళు రాజకీయ నాయకులు. అట్లా పెరిగి ఇవాళ రోజున ఇది వచ్చింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే పబ్లిక్ ఆ రోజున, ఇప్పుడు నేను మొట్టమొదట డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కింది దక్కన్ దాన్ని. ఎట్లాగంటే అప్పట్లో చంద్రబాబు గారికి ఇది అలిపిరి ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ ఎంపీగా ఉండేవాళ్ళు. చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి సందర్భంలో పరామర్శించడానికి ఇక్కడ నుంచి రిపోర్టర్ల టీం అందరిని తీసుకెళ్తానంటూ ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 50% టికెట్లు ప్రభుత్వం పెట్టుకుంటోంది కదా, ఆ ఫ్రీ టికెట్ల కింద మమ్మల్ని తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్ళటం, అట్టించి రావడం, ఎవరు లేరు, ఒక్క ప్రయాణికుడు బయట, అతను మొత్తం మేమే ఆ ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. అక్కడ చూసి వచ్చామన్నమాట ఆ రోజున బాబు గారిని. అట్లాగా తెలుసు నాకు ఫ్లైట్లు ఎట్లా ఉండేది అప్పుడు అనేటువంటి. ఆ రోజుతో పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లైట్లకి టికెట్లు కూడా దొరకని పరిస్థితి, అంత ఫుల్ రష్ నడుస్తున్నది. ఇలాంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ మిడిల్ క్లాస్ కూడా ఫ్లైట్ కి ఎక్కడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ మధ్యన కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళడానికి నేను లెక్కేసుకున్నటువంటిది ఏంటంటే 2 days జర్నీ, ఇటు 2 days అటు 2 days దగ్గరకి వేసుకోవాలి, అంటే లేట్లు గేట్లు ఇవన్నీ కలిపితే కనుక.
1.5 డే అంటారు. దాదాపుగా 2 days లెక్కేసుకోవాలి. అంటే 4 రోజులు. మళ్ళీ అక్కడ దర్శనము, అక్కడ ఇంకో 2-3 రోజులు. అంటే ఒక వారం రోజులు నా పనంతా ఆగిపోతుంది కదా. మన యూట్యూబ్ నెట్వర్క్ అంత పనంతా ఆగిపోతుంది కదా. వారం రోజులు లెక్కేసుకున్నప్పుడు కష్టం మనకి. అందుకని నేనేం చేశాను, ఫ్లైట్కి వెళ్ళి వచ్చేసాం. ఇది ఎందుకు అంటే నా టైం అనేది ఇక్కడ మనీ నాకు. అనేక జనానికి కూడా ఇప్పుడు అది టైం అనేది మనీ. ఆ సిచ్యుయేషన్ లో జనం కూడా ఫ్లైట్లకి ఇంట్రెస్ట్ చూపెట్టడం బిగించేశారు. ఆ దాంతో దేశవ్యాప్తంగా విమానాలకి ఎక్కువ గిరాకీ పెరిగింది. ఎయిర్పోర్ట్లు చూసి నేను నవ్వుకుంటా అనమాట. ఆ రోజుల్లో చూసాం ఎయిర్పోర్ట్ మొత్తం మీద 4 కనబడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఎర్ర బస్సు కోసం ఎగబడ్డ రోజులు గుర్తుకొస్తాయి నాకు. బస్ స్టాండ్ లో కర్చీఫ్లు వేసుకుని, టవల్స్ వేసుకుని, కిటికీల్లో నుంచి దూరిన రోజులు గుర్తుకొస్తాయి. ఎయిర్పోర్ట్ అట్ట ఉంటున్నాయి ఇప్పుడు. కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా నిండిపోతున్నాయి ఎయిర్పోర్ట్లు. ఆ స్టేజ్ లో జనం క్రౌడ్ వచ్చాక ఒక్కసారిగా విమానం లేదంటే ఎంత సఫర్ అయ్యారు? 5-6 లక్షల మంది సఫర్ అయ్యారు ఈ 4 రోజుల్లో. దాని ఇంపాక్ట్ ఏంటి? ఆర్థిక వ్యవస్థ గందరగోళ పడిపోతుంది. దాన్ని భయంగా చూపెడుతోంది వీళ్ళు ఇండిగో. నువ్వు చేస్తావా చేయవా? నేను ఆ రూల్స్ పాటించండి, ఈ రూల్స్ నేను నా ఇష్టం వచ్చింది నడుపుకుంటా, నువ్వు వదిలేసే. చివరికి 2 నెలల ఎగ్జామ్షన్ తీసుకోగలిగింది కదా. అవును, ఫిబ్రవరి వరకునా ఇప్పుడు? ఫిబ్రవరి నెల. అంటే ఒకటి సార్, డీజీసీఏ నిబంధనల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ ఇండిగో సంస్థ మొండిగా ముందుకెళ్తుందని అనుకోవాలా అవసరాన్ని బట్టి? లేదు నిజంగా ఈ 2 నెలల్లో దాదాపు ఇప్పుడు 900 మంది ఎంతమందో కావాలంట కదా పైలట్లు, సాధ్యమేనా? 2 ఏళ్లలో ఎందుకు చేసుకోలేకపోయింది అది? 2 నెలల్లో 900 కాదు, 2 ఏళ్ళు అయింది ఆ రూల్స్ పెట్టి. అంటే ఓకే, అంటే ఇప్పుడు టైం నేను అనేది ఇప్పుడు 2 ఏళ్లలో 900 మందిని ఎందుకు రిక్రూట్ చేసుకోలేకపోయింది? ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. కాకపోతే ఇండియాలో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది వీళ్ళకి, మేబీ నేను అనుకోవడం. కరోనా ముందు వరకు పైలట్లకి సంబంధించినటువంటి దానికి కొరత లేదు. కరోనా తర్వాత అంతర్జాతీయ ఎయిర్వేస్, అక్కడ ఉన్న డొమెస్టిక్స్ కూడా, యూరప్ దేశాల్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ వాటికి ఓ ప్రాబ్లం ఎదురైంది. విదేశాల నుండి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేశారు. ఆఫ్రికన్ కంట్రీస్ లేకపోతే ఏషియన్ కంట్రీస్ నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేశారు అక్కడ పైలట్లు. వాళ్ళందరూ ఆ టైంలో ఆ దేశాల్లో ఉండనివ్వలేదు కదా, బయటికి పంపించేశారు కదా. దాంతో అలా వెళ్ళిపోయినోడు వెనక్కి రాలా చాలా మంది. ఇది విమానయాన రంగంలోనే జరిగింది. విమానయాన రంగంలో చూడడానికి గొప్పగా ఉంటది కానీ వాళ్ళ జీతాలు పరిమితం, కొంతమందికి మాత్రమే ఘనం ఉంటది. మిగతా చూసుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే తక్కువే ఉంటది. అలాంటి సిచ్యుయేషన్ లో మనం ఎందుకు ఈ టెన్షన్ పడాలి? అప్పుడు శాలరీస్ కూడా లేవు 2 ఏళ్ళు వాళ్ళు విమానాలు నడకపోయేటప్పటికి. దాంతో విమానయాన రంగం మీద డిపెండెన్సీ మానేసేసి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. మనుషులు దొరకనటువంటి సందర్భంలో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎతకడం ప్రారంభించినప్పుడు మనోళ్ళు బోల్డ్ అంతమంది వెళ్ళి చేరిపోయారు అక్కడ. మన పైలట్కి ఇక్కడ 50,000 1,00,000 రూపాయలు ఇస్తే అక్కడ 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? అట్ట వెళ్ళిపోయారు. ఇక్కడ మన దగ్గర ఇంజనీరు డాక్టర్ అవుదాం అన్నటువంటిది ఉంది తప్పించి అసలు సివిల్ ఏవియేషన్ అనేటువంటిది ఒక పెద్ద వృత్తి అని, దాంట్లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని యూత్కి ఎవడన్నా ఎంటర్టైన్ చేశాడా, ఎంకరేజ్ చేశాడా? మన చైతన్య నారాయణ వాళ్ళకి చెప్పుంటే అలాంటి కోర్సులు ఏమైనా పెట్టి మరీ చేర్చేవాళ్ళు, చేయలే. దాని పరిస్థితి ఏమైపోయింది? మన దగ్గర ఇక్కడ మానవ వనరుల కొరత ఏర్పడిపోయింది. అది కూడా ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి అంశం. సివిల్ ఏవియేషన్ లో నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ తర్వాత చేరింది అక్కడ, ఇది బేగంపేట కాలేజీలో, బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే ఉంటది. తర్వాత జాబ్ వచ్చేసింది, సెటిల్ అయిపోయింది అమ్మాయి. బోలెడని పోస్టులు అసలు అక్కడ. దాంట్లో ఎలా చదువు పూర్తయితే అట్లా ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్. అసలు దాని గురించి ఎవరు ఎంటర్టైన్ చేసింది లేదు. అవి ఇప్పుడు చర్చించుకోదగిన అంశాలు. ఒకటి సార్, ఇలాంటి సంక్షోభం ముందు రాకుండా ఉండాలంటే పౌర విమానయాన శాఖ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయలేకపోయింది? పౌర విమానయాన శాఖ ముందు ధైర్యం కావాలండి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే పేలినటువంటి అంశం, ఈ రోజు వరకు నిజాయితీగా మాట్లాడింది అది. బోయింగ్ విమానం గురించి నిజాయితీగా మాట్లాడారా? నిండా ఆయిల్ ఉండగా ఆ ఆయిల్ కి సంబంధించి ముందు క్రాస్ చెక్ చేసుకుని కూడా కోపైలట్ టిక్ కూడా పెట్టాక విమానం పైకి ఎగురుతుండగా మూసుకుపోయింది. ఏంటన్నది ఈ రోజు వరకు చెప్పారా? అర్థం పర్థం లేని వివరణలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అర్థం పర్థం లేని వివరణ. చివరికి పైలట్ల ప్రాబ్లం అన్నారు. పైలట్లు ఏమో సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ పెట్టిస్తారు. బయట స్టేట్మెంట్ ఏమో ఎట్లా ఉంటది?
పచ్చి దగ. బోయింగ్ వాడికి భయపడి చేస్తున్నారు, ఇండిగో వాడికి భయపడి చేస్తున్నారు. ఎట్లాగెట్లయితే భయమా అసమర్థత అది ఆలోచించుకోవాలి. తెలివి తక్కువతనమా? ఇంకోటి కాంపిటేటివ్ పెంచాలా. ఒక ఎయిర్లైన్స్ 20-30% మించకూడదని చెప్పాలా, మిగతా వాళ్ళని ప్రోత్సహించాలా. ఎయిర్ ఇండియా ఇప్పుడు టాటా వాడు తీసుకున్నాక ప్రోత్సహిస్తున్నారు, కాకపోతే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది దానికి ఫ్లైట్లు కావాలంటే. ఫ్లైట్ అంటే గబక్కన వెళ్ళి సైకిల్ షాప్ లో సైకిల్ కొనుక్కున్నట్టు కాదు కదా. కాబట్టి ఇప్పుడు అవన్నీ వాడు ఆర్డర్ ఇచ్చాడు, బోయింగ్ కి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ బోయింగ్ ఏం దరిద్రంగా ఉంది, వాళ్ళు వస్తున్నారు ఎక్కడి నుంచి కొనుక్కోవాలన్నది. కాబట్టి సమస్య కూర్చుంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా విమానాల వినియోగం పెరిగేటప్పటికి విమానాల తయారీ అవసరాలు పెరిగినాయి, దానికి తగినన్ని సంస్థలు లేవు వరల్డ్ వైడ్ గా. అది కూడా పెద్ద సంక్షోభం అవుతుంది ఇప్పుడు. కానీ రామ్మోహన్ నాయుడు గారికి వరుసగా మైనస్ అవుతున్నాయి ఈ ఘటనలన్నీ. మొన్న అహ్మదాబాద్ ఘటన గానీ, ఇప్పుడు ఈ సంక్షోభం గానీ, ఆయన మంత్రి అయిన తర్వాత అంటే ఆయన వైఫల్యం అని అనలేం కానీ ఎంతవరకు ఆయనకి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇది మైనస్ అవుతుంది? ఖచ్చితంగా ఆయన వైఫల్యమే అంట నేను. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి నువ్వు సమీక్షించి చేసి ఉండాలి కదా. లేదా ఇంకా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు, మోడీ గారితో చెప్పి టైం ఇప్పించాలి కదా. ఎందుకు చేయలేదు ఇక్కడ? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ టైంకి కట్టేస్తాం మనం, కట్టని వాళ్ళు ఉంటారు కొంతమందికి, టైం ఎగ్జామ్షన్ ఇస్తా ఉంటారు కదా, ఇంకో నెల అట్ట ఇప్పించి ఉండొచ్చు కదా. రోడ్డు ఎక్కి పైలట్లు అందరూ ఆగిపోయేది, విమానాలన్నీ ఆగిపోయి గందరగోళం అయ్యాక నేను సమీక్షిస్తున్నాను, వారు రూమ్ పెట్టాను అంటే ఏంటి ఉపయోగం? వారు ఎవరి మీద చేస్తావు? జనాల మీద. ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ అది. అంటే డీజీసీఏ నిబంధనలు ఉల్లంఘించకుండా వాటిని పాటించేలా నిర్ణయాలు తీసుకోవాల్సింది, అసలు ఆ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి చేయాల్సింది వాళ్ళే, మంత్రి గారే చేయాలి. కానీ అది పట్టించుకోకపోవడం ఒక రకంగా, అంటే ఇక్కడ అవగాహన లోపం ఏమైనా కనిపిస్తుంది? ఖచ్చితంగా అవగాహన లోపం. లేదంటే కనుక ఎవడికి మనం జవాబుదారీ కాదనుకుంటున్నారు. కాకపోతే మన తెలుగు పత్రికల్లో మాత్రం రామ్మోహన్ నాయుడు గారు అద్భుతమైన కృషి చేశారు, ఫెయిల్యూర్ అంతా మోడీదని రాస్తున్నారు అనమాట. అంతే, మళ్ళీ ఫెయిల్యూర్ వరకు అది మోడీకి నెట్టి పెడుతున్నారు. సరే, ఇది రికవరీ అయిపోద్దా నిజంగా? వీళ్ళు చెప్పినట్టు 10వ తారీఖు లోపు క్లియర్ అవుతుందా? 15 దాకా పడుతుంది. ఇప్పుడు ఇవాళ 8కి వచ్చేసాం, ఇవాళకి ఇవాళ కూడా 650 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. అవును, నేను వాస్తవంగా కాశీ వెళ్ళాలి అస్థికలు కలపడానికి, మా అత్తగారి ఫ్లైట్ అక్కడ లేదు, ఉన్నది ఇండిగో చూపెడుతోంది. నొక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఏంటో తెలియట్లా. అదే కదా, అదే అట్టించి చూసుకుంటే దాదాపు 40,000 50,000 చూపెడుతుంది. అంత పెట్టుకుని ఆడెళ్తానులని ఆగా అనమాట నేను. అంటే సంస్థకు కూడా ఒక రకంగా నష్టం కాదా సార్? ఇప్పటి వరకు 610 కోట్లు ఎంత రిఫండ్ చేస్తున్నారట. వాళ్ళు ఇట్లాగ పెట్టుకుంటే నష్టంతో కంపేర్ చేసుకుని ఉంటారు, వీళ్ళందరినీ సిబ్బందిని పెడితే అయ్యే నష్టంతో పోల్చుకుంటే తక్కువ అనుకుని ఉంటారు. అందుకోసం రకంగా అహంకారంతో ప్రవర్తిస్తుంది ఇండిగో, దాన్ని దారికి తేవడం చేత కావట్లేదు మనకి. అంటే రెండు వైఫల్యాలే ఉన్నాయి, సంస్థ వైఫల్యం ఉంది, పౌర విమానయాన శాఖ వైఫల్యం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా రెండు కూడా. రైట్ చూద్దాం. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా అయితే ఇప్పుడు ఇదే చర్చ. ప్రధానంగా దేశంలో ఒక అతిపెద్ద విమానయాన సంస్థ తీసుకునే నిర్ణయం మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. మొండిగా వ్యవహరిస్తుంది అనుకోవాలా, లేదంటే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ తమను ఏమీ చేయలేరు అని అనుకుంటుందో అర్థం కాదు. మొత్తానికైతే దారికి వచ్చినట్టే కనిపిస్తోంది. ఫిబ్రవరి వరకు సమయం అడిగింది, డీజీసీఏ కూడా గడువు ఇచ్చింది. అప్పట్లోగా నియామకాలు పూర్తవుతాయా, యథావిధిగా మళ్ళీ విమానాలు నడుస్తాయా, వేచి చూద్దాం.